భీమవరం పక్కనే ఉన్న రాజమండ్రి, విజయవాడ అండ్ 2 తెలుగు రాష్ట్రాలు మనవే అన్నమాట. సో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ పేరెంట్స్ అందరూ సూపర్ గా ఇష్టపడుతూ తన సినిమా ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉన్నారు. బికాజ్ తన డైలాగ్ మోడ్యులేషన్ తో, తన అమేజింగ్ ఎక్స్ప్రెషన్స్ తో అండ్ ఎస్పెషల్లీ తన యాక్టింగ్ స్కిల్స్ తో మనందరినీ సాలిడ్ గా తన వైపుకు తిప్పుకున్న ద స్టార్ బాయ్ సిద్ధు హియర్ అలాంగ్ విత్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిల్ని, అంత క్రేజ్ వచ్చిన అమ్మాయిల్ని మనం రేర్ గా చూస్తూ ఉంటాం. తన పర్ఫార్మెన్స్ తో ఒక మంచి స్థాయికి రీచ్ అయిన వైష్ణవి చైతన్య అండ్ టిల్లు నీ బేబీ ప్రేమిస్తే ఎలా ఉంటుంది అది మనం జాక్ లో చూడబోతున్నాం అనమాట. సో April 10th అండ్ అలాగే ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు, బ్లాక్ బస్టర్ చిత్రాలు, భారీ చిత్రాలు, బిగ్గెస్ట్ చిత్రాల్ని అందించిన SVCC నుంచి BVSN ప్రసాద్ గారు ఆల్సో హియర్. వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. అండ్ హియర్ ఈజ్ ద హ్యాండ్సమ్ మోస్ట్ టాలెంటెడ్ స్టార్ బాయ్ సిద్ధు గారికి ఈ కార్యక్రమానికి, భీమవరానికి, విష్ణు కాలేజ్ కి అమేజింగ్ అండ్ బ్యూటిఫుల్ గర్ల్స్ మధ్యలో స్వాగతం పలికేస్తున్నాము. సో ఇంత బ్యూటీని మ్యాచ్ చేయాలంటే ఇంత హ్యాండ్సమ్నెస్ కావాల్సిందే. సో భీమవరంలో ఎస్పెషల్లీ విష్ణు కాలేజ్ లో గర్ల్స్ అందరూ ఇవాళ చూపించే ప్రేమ అమేజింగ్ గా ఉంది. అట్లుంటది మన తోటి అని చూపిస్తున్నారు మీరు, మామూలుగా లేదు ఈ వైబ్ అసలు. సో ఎస్, ఈ కార్యక్రమానికి వారికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ అలాగే మన బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా వైష్ణవి చైతన్య గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేద్దాము. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ చిత్రంలోంచి మనల్ని పలకరించిన ఇంకొక పాటని చూసేద్దాం. ప్లే ద సాంగ్. ఓకే, అంటే సిద్ధు గారిని కొంచెం ఎక్కువసేపు చూడాలనిపించి స్లో మోషన్లో వేసాం మేము. సో ఎక్స్ప్రెషన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి కొంచెం అట్లా చూద్దామని స్లో మోషన్లో వేసినాం. ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట. ఆ మాత్రం పవర్కి ఆ మాత్రం స్టక్ అవ్వడం కామన్ అండి. ఎనర్జీ ఎట్లాంటిది, మళ్ళీ ఆ ఎనర్జీని తట్టుకోవాలంటే కొంచెం ఇది, కాబట్టి కొంచెం స్మాల్ టెక్నికల్ ఎర్రర్ అనమాట. అది రెడీ అయిన తర్వాత మళ్ళీ మనం చూద్దాము. బట్ దానికంటే ముందు మీరందరూ చాలా గట్టిగా కోరుకున్నట్టున్నారు, మా దగ్గరికి మైక్ ఇస్తే మేము అడగాలనుకున్న ప్రశ్నలు చాలా ఉన్నాయి, సో మేము అది అడుగుతాము, తొందరగా మా దగ్గరికి మైక్ తీసుకొని రండి అనుకున్నట్టున్నారు. అందుకని మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీలోని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో మైక్ మీ దగ్గరికి వస్తుంది అనమాట. ప్రజల వద్దకే పాలన. అలాగే మీరు అక్కడ సిద్ధు గారి వెనకాల లైన్ ఉంది కదా రెడ్ కలర్లో, అక్కడికి వచ్చి నుంచోండి. ఎవరైతే ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో వాళ్ళు. మేము మీకు మైక్ ఇస్తాము. మీరు హ్యాపీగా, ఆనందంగా, ప్రశాంతంగా ఏం అడగాలనుకున్నా అది అడగచ్చు. అసలే అందమైన అమ్మాయిలు, మీరు అడిగితే చెప్పకుండా ఉంటారా ఏంటి? అంతే కదా సిద్ధు గారు. సో మైక్ ఇవ్వండి. అసలు మీరు రాకముందే మీ పేరు ఎత్తితేనే ఇక్కడ మురిసిపోయారు చాలామంది. నోట్లోంచి కొంతమందికి మాటలు కూడా రాలేదు మీ పేరు ఎత్తితే. ఇప్పుడు మైక్ ఇస్తే ప్రశ్నలు ఎలా వస్తాయో చూడాల్సిందే. ఆ మైక్ ఆన్ చేయండి. సో సిద్ధు గారిని, వైష్ణవి చైతన్య గారిని ఏం ప్రశ్నలు అడగాలన్నా మీరు అడగచ్చు.